బీఆర్ఎస్ కవిత మధ్య దూరం రాను రాను మరింత పెరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు నేరుగా ఈ అంశంపైన కీలక నేతలు ఎవరు స్పందించకపోయినా సరే ఈ మధ్య కాలంలో పరోక్షంగా విమర్శలు చేస్తూ అయితే వస్తున్నారు. అయితే కవిత ఇష్యూ పార్టీలో ప్రస్తావన లేదని, ఆమె గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆమె లీడ్ చేస్తున్నటువంటి టీబీజీకేఎస్ నుంచి ఆమెను పూర్తిగా తప్పించారు. ఆమె స్థానంలో పార్టీకి మొదటి నుంచి విశ్వాసపాత్రుడిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ను ఆమె ప్లేస్లో అధ్యక్షుడిగా అయితే నియమించారు. దీనిపై లేఖ రాసినటువంటి కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పార్టీ కార్యాలయంలో జరగడం ఏంటి అని చెప్పి కవిత దీనిపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు అంటూనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ చర్చనీయాంశం అయితే చేశారు. అయితే కవిత రాసిన లేఖలో ఏముంది అనేది మనం ముందుగా మాట్లాడుకుంటే, ఇక్కడ కవిత రాసిన లేఖను ఒక్కసారి మనం చూసే ప్రయత్నాలు అయితే చేద్దాం. తెలంగాణలోని 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గుగని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి రాయునది ఏమనగా, అన్నాదమ్ముల్లారా, అక్కా చెల్లెల్లారా, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా 10 ఏళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 10 ఏళ్ల కాలంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలు అందించాను. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన, ఇక్కడ మనం ఒక్కసారి లైన్ చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ గారికి శుభాకాంక్షలు అని తెలియజేస్తూనే ఆమె ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన ఒక సంచలనమైనటువంటి కామెంట్లు అయితే ఇచ్చారు. ఇందులో కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్ప ఒప్ప అన్నది పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగింది అని అయితే తెలుస్తుంది అన్నారు. అయితే ఇక్కడ టీబీజీకేఎస్కి సంబంధించి టోటల్గా కొప్పుల ఈశ్వర్ని ఎన్నుకోవడం అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క అంతర్గత విషయంగా కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగింది. కాబట్టి ఇక్కడ కవిత రాసిన లేఖలో అటు కేటీఆర్ని ఉద్దేశించి మాత్రమే కవిత ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పనిచేశాను. 2015 ఆగస్టు 17వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించినటువంటి టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి హాజరైనటువంటి 1000 మందికి పైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు అంటూ ఆమె మెన్షన్ చేసింది. ఇక్కడ 1000 మంది సమక్షంలో అప్పుడు గౌరవ అధ్యక్షురాలిగా కవితను ఎన్నుకోగా, నిన్న మాత్రము ఇటు కొప్పుల ఈశ్వర్ని కేవలం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకుల సమక్షంలోనే ఆయన ఎన్నుకున్నారు అంటూ కూడా ఒక పరోక్ష సంకేతాన్ని కూడా కవిత ఇచ్చే ప్రయత్నాలు అయితే చేసింది. ఈ సమావేశంలో అప్పటి టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు కెంగర్ల మల్లయ్య సహా అందరూ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలోనే నేను తీసుకునేలా అప్పుడు తీర్మానం చేశారు అంటూ కూడా కవిత ఈ లేఖలో అయితే పేర్కొన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు చేస్తూ మాట్లాడుతున్నారు అంటూ కూడా కవిత ఈ లేఖలో అయితే పేర్కొన్నారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న నన్ను తొలగించాలని, వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరు లక్ష్యంగా పెట్టుకున్నారు అంటూ కూడా కవిత ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ మెయిన్గా గత కొన్ని రోజుల నుంచి చూస్తే కనుక కవిత లెటర్ 1లో అటు అమెరికాలో ఉన్నప్పుడు కవిత లెటర్ ఒకటి సంచలనంగా బయటకు వచ్చింది. దీంట్లో అటు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ కవిత ఏదైతే లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందో, ఆ తర్వాతనే బీఆర్ఎస్ పార్టీకి అటు కవితకు మధ్య ఉన్నటువంటి టోటల్గా ఒక అండర్స్టాండింగ్ మొత్తం కూడా దూరమైన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కవిత ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన సొంత ఎజెండాతో ఇటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను చేస్తూ బీసీ ఉద్యమాలు అంటూ కూడా బీసీలందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు కూడా కవిత చేస్తూ వచ్చింది. మరోసారి రీసెంట్గా అమెరికాకు వెళ్ళే సందర్భంలోనూ అటు
కేసీఆర్ ఆశీస్సులకు తన తండ్రి ఆశీస్సుల కోసం వెళ్ళినప్పటికీ కూడా కేసీఆర్ గన్మెన్ తనని లోపలికి రానియలేదు అనే ఒక సమాచారం కూడా మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికాకి కొడుకు ఉన్నత చదువుల కోసం అమెరికాకి వెళ్తే తనతో పాటు వెళ్ళినటువంటి కవిత ఇప్పుడు మరోసారి రెండవ సంచలన లేఖనైతే ఇప్పుడు రిలీజ్ చేసింది. ఆ లేఖలో టోటల్గా ఇక్కడ మనం చూస్తుంటే కనుక తాను పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేక భావనని ఈ లేఖల్లో స్పష్టంగా చెప్పినట్టు అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొందరు తన పైన వారి ఐక్యతను అటు కార్మికుల ఐక్యతతో పాటు తను గౌరవ అధ్యక్షురాలుగా చేసినటువంటి తనని కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల నిర్ణయం మేరకు తను తొలగించారు అంటూ కూడా కవిత ఇక్కడ లేఖలో పేర్కొన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సంస్థలో డిఫరెంట్ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే గౌరవ కేసీఆర్ గారిని ఒప్పించి తిరిగి డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించేలా చేశాను. తద్వారా సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానని తెలియజేయడానికి ఇక్కడ సంతోషిస్తున్నాను. సకల జనుల సమ్మెతో సింగరేణి తట్టా చెమ్మాస్ బంద్ పెట్టి టోటల్గా సకల జనుల సమ్మెలోనూ కూడా తాను కీలక రోల్ పోషించాను అంటూ కూడా కవిత చెప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇక స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసేలా కృషి చేసిన మన కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణలో ఇంక్రిమెంట్ తెలంగాణకు సంబంధించి ఇంక్రిమెంట్ కూడా ఇప్పించాను అంటూ కూడా కవిత చెప్తున్నాయి. ఇక కార్మికులు తీసుకునే 10 లక్షలకు పైబడిన హౌసింగ్ లోన్ వడ్డీ చెల్లింపులు కానీ కార్మికులు నివసించే క్వార్టర్కు ఉచిత కరెంటు కానీ ఉచిత ఏసీ ఐఐటి ఐఎంఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయాలని కూడా నేను తీసుకొచ్చాను అంటూ కూడా కవిత రాసుకునే ప్రయత్నాలు చేశారు ఇక్కడ. ఇక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున పూర్తి వేతనంతో కూడిన సెలవులు కూడా మంజూరు చేయించాను. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఆప్షనల్ సెలవులు కూడా మంజూరు చేయించాను అంటూ కూడా కవిత రాశారు. టోటల్గా ఇక్కడ చూస్తే కనుక టోటల్గా ఈ లేఖ యొక్క సారాంశం మనం చివరి పారాగ్రాఫ్లో చూస్తే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో కొన్నాళ్ళుగా జరుగుతున్న పరిణామాలు మీకందరికీ తెలిసే ఉంటుందని భావిస్తున్నాను అంటూ అంటే తనని పక్కన పెట్టారు. టోటల్గా బీఆర్ఎస్లోంచి తెలంగాణ జాగృతిని పూర్తిగా తప్పించే ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్లోంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కవితను పూర్తిగా తనని ఎలాంటి పదవులు లేకుండా చేసే ప్రయత్నాలు ఇట్లా బీఆర్ఎస్లో జరుగుతున్నాయంటూ కూడా కవిత చెప్తున్నారు. మరోవైపు కవిత రీసెంట్గానే మరో బాంబు కూడా పేల్చిన సంగతి మనందరికీ తెలిసిందే. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి వెనక కుట్రలు జరుగుతున్నాయి అంటూ కూడా కవిత ఒక సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు ఈ లేఖ సారాంశంగా చూసుకుంటే పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గతంలో రాసిన లేఖ 1 గురించి మాట్లాడితే ఎవరైతే ప్రసంగం పైన అభిప్రాయాలు చేశారో ఆ అభిప్రాయాలను నేను ఒక లేఖ రూపంలో తెలియజేశాను. నా తండ్రి గారైన కేసీఆర్ గారిని నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. ఆ లేఖలను లీక్ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారెవరో బయట పెట్టాలని నేను ఆ లేఖలో కోరాను అంటూ కూడా అక్కడ కవిత అయితే పెట్టారు. మరి ఇక్కడ ఒక తండ్రికి కూతురు రాసిన లేఖని ఎవరు బయట పెట్టుంటారు? ఒక తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కూతురికి తండ్రికి మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎప్పుడైనా కూతురు తండ్రి దగ్గరికి వెళ్ళి తన పరిస్థితిని కానీ తనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని కానీ చెప్పుకునే వెసులుబాటు తండ్రికి కూతురికి మధ్య ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? లేఖను ఎవరు బయట పెట్టుంటారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్ష కట్టారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఘటనలు అన్నీ మీ మననంలో ఉన్నాయని అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్ష కట్టారు అంటూ కవిత అయితే ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ కుట్రదారులు ఎవరో నిజంగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీలో అప్పుడు బయటపడని ఈ ఏదైతే అన్నా చెల్లెళ్ళ ఇష్యూ కానీ లేదంటే తండ్రి కూతుళ్ళ ఇష్యూ కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చి 1.5 ఏడాదిన్నర కాలంలోనే ఇంత ఇష్యూ ఎందుకు బయటకు వస్తున్నాయి? ఈ దానికి నిజంగానే తెర వెనక కుట్రదారులు ఉన్నారా లేదంటే కుటుంబంలోనే కుట్రదారులు ఉన్నారా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక నేను అమెరికా పర్యటన ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకే సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త అధ్యక్షుడికి ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు అంటూ కూడా
కవిత అయితే రాశారు. టోటల్గా ఇక్కడ మనం చూస్తే కనుక ఒకవైపు కవిత గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి కొప్పుల ఈశ్వర్కు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూనే తను గతంలో చేసినటువంటి కార్మిక సంఘాల కోసం తాను చేసినటువంటి పనులను కానీ తర్వాత తన పూర్తి అసంతృప్తిని పార్టీ పైన నెలకొన్నటువంటి అసంతృప్తిని పూర్తిగా లేఖ రూపంలో తెలంగాణ సమాజానికి తెలిసే విధంగా లేఖ అయితే రాశారు. కాకపోతే ఇక్కడ రెండు విషయాలను మనం గుర్తుంచుకోవాలి. మొదటి లేఖ అమెరికాలో కవిత ఉన్నప్పుడే బయటపడడం, రెండో లేఖ కూడా కవిత అమెరికాలో ఉన్నప్పుడే ఇది బయటికి రావడం చూస్తుంటే కనుక తెర వెనక కవిత పైన కుట్రలు జరుగుతున్నాయా, లేదంటే కవితే కావాలని లీకులు ఇస్తూ గనక తెలంగాణ సమాజాన్ని ముందుకు అంటే తనపై కుట్రలు జరుగుతున్నాయనే విషయాన్ని తెలంగాణ సమాజానికి దృష్టికి తేవాలని గనక కవిత ప్రయత్నిస్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఈ కుట్రదారులు ఎవరనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ కవిత చెప్తున్నట్టుగా పూర్తిగా ఇది కుట్ర కోణంలోనే మనకు కనిపిస్తుంది. కానీ ఇదే కవిత గనక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గనక ఈ కుట్రలు జరిగిన విషయాన్ని కానీ బీఆర్ఎస్ బీజేపీ విలీనం విషయాలు కానీ లేదంటే బీసీ రాగం ఏదైతే ఇప్పుడు ఎత్తుకున్నారో కవిత అదే బీసీ రాగం గనక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గనక ఎత్తుకునింటే నిజంగానే కవితను ఈ తెలంగాణ ప్రజానీకం కూడా నమ్మే అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ఒక గేమ్గా మాత్రమే ఇటు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కవిత రాసిన లేఖ 1 లేఖ 2 పైన మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.